హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మ్యాగీ ఆమ్లెట్ అనమాట. మ్యాగీ ఆమ్లెట్ ఎంత ఈజీగా, ఎంత సూపర్గా, ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది ఈరోజు రెసిపీ అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. దానికి కావాలి మనకు ఇన్స్టెంట్ మ్యాగీ అనమాట. అది ఏదైనా పర్లేదు, నేను తీసుకుంటున్నాను ఇక్కడ మ్యాగీ అనమాట. మ్యాగీ వాళ్ళ బ్రాండ్ తీసుకుంటున్నాను. మీకు ఏదైతే ఈపీ కానీ ఏది వీలుంటే అది తీసుకోండి. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మనకు కావాలి వెజ్జీస్ అనమాట. మీకు నచ్చిన వెజ్జీస్ అందులో యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ యూజ్ చేశాను. ఏంటి అంటే ముందుగా మనం వచ్చేసి బాయిలింగ్ కోసం వాటర్ పెట్టుకోవాలి. మ్యాగీ ఒక ప్యాకెట్ కోసం నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అందులో మ్యాగీ మసాలా వేసి, అందులో వచ్చిన ఇన్స్టెంట్ మసాలా వేసేసి మ్యాగీ వేసి కుక్ చేసుకొని, కొంచెం టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆలు అందులో యాడ్ చేశాను అనమాట. మీకు ఏ వెజ్జీస్ అవైలబుల్ ఉంటే అది అందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ అనేటివి బ్రేక్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ మనకు ఒక్క మనిషికి అంటే ఒకరికి 2 చొప్పున బ్రేక్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు ఒకరికి కంప్లీట్గా ఫుల్ ఆఫ్ స్టమక్ అవుతుందన్నమాట. అయితే మనం దానిలోకి ఎగ్లోకి బ్యాటర్లోకి ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. లేదు అని అంటే అందులో కొంచెం టమాటో, పొటాటో, ఆనియన్ ఇలా మనకు నచ్చిన వెజ్జెస్ అందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి. సాల్ట్ వేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత పెనం పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసేసి, వేసిన తర్వాత వెజ్జెస్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని బ్యాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇలాగే మనం పెనం అంతా స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఎగ్ బ్యాటర్ని స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. వేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీనిపైన మనం స్ప్రింకిల్ చేసుకోవాలి గరం మసాలా అలాగే మనకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఆమ్లెట్ అనేది కుక్ అయిన తర్వాత కింద, ఆ తర్వాత మ్యాగీ అనేది మనం మ్యాగీ స్టఫ్ కోసం ఉంచాం కదా, అది ఇందులో వేసి మనం హాయిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనం అటు ఇటుగా కదుపుకొని ఈవెన్గా కాల్చుకున్న తర్వాత మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు అది ప్లేట్లోకి ఇలా తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని ఎలా ఇంత ఈజీగా దీన్ని మనం ఇలా ప్లెయిన్గా కూడా తినొచ్చు. లేదు అని అంటే ఏవైనా పక్కకు మయోనీస్ కానీ, లేదు అని అంటే మనకి ఇష్టమైన కచప్స్తో దీన్ని యాడ్ చేసుకుని తినచ్చు. సూపర్ హెల్తీ రెసిపీ అనమాట. ఎగ్తో కాబట్టి సూపర్ రెసిపీ అనమాట. అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాదు ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు అనమాట. ఫైనల్గా రెసిపీ వచ్చి ఇలా వచ్చింది. టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే మనం చేసే దాన్ని బట్టే మనకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకొని ఫుల్ ఆఫ్ స్టమక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు ఈజీగా అయిపోయే రెసిపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీగా ఇది చెప్పుకోవచ్చు.